మధు టీవీకి స్వాగతం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ బాస్ మౌనం వహించారు. అయితే కేసీఆర్ మౌనానికి కారణమేంటి? ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంత? రాజకీయంగా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఫలితాల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే ఎందుకు పరిమితమయ్యారు? ప్రస్తుతం కేసీఆర్ ఏం చేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 9.5 ఏళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని కనుసైగులతో శాసించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గుర్తింపు పొందారు. ఉద్యమ నాయకుడి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే కీలక బాధ్యతలు తీసుకున్నారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారు. సంచలనమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ జనాలకు చాలా దగ్గరయ్యారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాయి. ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ పరిపాలనా దక్షత సైతం పలువురి మన్ననలు పొందింది. అలాంటి కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. అప్పటి నుంచి ఫామ్ హౌస్లోని ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. గడిచిన 10 నెలల్లో అడపాదడపా హైదరాబాద్ నందినగర్ నివాసం లేదా తెలంగాణ భవన్ కు మాత్రమే వచ్చారు. మిగతా సమయమంతా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటమి తర్వాత కేసీఆర్ డీలా పడ్డారని కొందరు, ఓటమి నుంచి కేసీఆర్ కోలుకోవడం లేదని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే అసలు కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఇలా రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని బీఆర్ఎస్ వర్గాలు, కేసీఆర్ సన్నిహిత వర్గాలు చాలా సందర్భాల్లో కొట్టిపారేస్తాయి. అయితే త్వరలోనే కేసీఆర్ జనంలోకి వస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయంగా కూడా యాక్టివ్ అవుతారని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం కీలక బీఆర్ఎస్ నేతలనే ఫామ్ హౌస్ కు పిలిపించుకుని తాజా రాజకీయ పరిస్థితులు, వాటిపై బీఆర్ఎస్ ఎలా స్పందించాలనే అంశాలపై సూచనలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ అంశాలు రాజకీయంగా కాకపుట్టిస్తున్నాయి. హైదరాబాద్లోని చెరువులు, కుంటలు, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఆక్రమణలను నేలమట్టం చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ సీనియర్లైన హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు పోరాటం చేస్తున్నారు. పేదల దగ్గరకు వెళ్లి మేమున్నామంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాపై ఇంత రచ్చ జరుగుతున్నా గులాబీ బాస్ కేసీఆర్ దీనిపై మాట్లాడకపోవడం ఏంటనే చర్చ జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లోనైనా హైడ్రా కూల్చివేతలపై కేసీఆర్ మాట్లాడతారేమో చూడాలి.